టర్మ్ ఇన్సూరెన్స్ ఈ పేరున్నప్పుడు నాకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వినిపిస్తుంది. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा है. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు నేను అంత ఎలివేషన్ ఇచ్చాను, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి, సో ఇవన్నీ నేను ఒక 3 to 4 వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మన ఫస్ట్ వీడియో. సో విక్రాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతని ఏజ్ 25 years. సో ఇల్లు కొనుక్కోవడానికి అతను హోమ్ లోన్ తీసుకుంటాడు, ఒక 25 lakhs. డ్యూరేషన్ వచ్చేసి 25 years పెట్టుకుంటాడు, 25 years ఈఎంఐ కట్టుకునే మాదిరి. ఇక్కడ తను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ వల్ల విక్రాంత్ అనే అబ్బాయి అయితే చనిపోయాడు. సో విక్రాంత్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినందువల్ల చనిపోయినాక హోమ్ లోన్ ఈఎంఐ బర్డెన్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే పడింది. ఒకవేళ విక్రాంత్ హోమ్ లోన్ కి ఈఎంఐ కడుతున్న టైంలో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా నెలకి కేవలం 1000 రూపాయలు కట్టినంటే అతనికి 1 కోటి రూపాయల కవరేజ్ అయితే వచ్చేది. అతని అన్ఫార్చునేట్ డిమాజ్ టైంలో అతని ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 1 కోటి రూపాయల ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అయితే కల్పించేవాళ్ళు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ గైస్. అంతా బాగున్నప్పుడు మనం ఫ్యామిలీని బాగా చూసుకుంటాము, కానీ మనం అన్ఫార్చునేట్ డిమాజ్ టైంలో కూడా మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మన ఛానల్ ఒక 3 to 4 వీడియోస్ అయితే వస్తాయి. మరి మీ దగ్గరికి రావాలంటే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.